మనం ఏ గుడికెళ్ళినా సరే కనిపిచ్చేది ముందుగా విభూది గాని, లేదంటే కుంకుమ గాని. అసలు విభూది అంటే ఏంటి? విభూదిని ఎలా తయారు జేస్తారు? అంటే విభూదనేది ఐశ్వర్యకారకం. ప్లస్ మనకున్న పాపాలని నశింపజేస్తుంది. అలా అని జెప్పేసి ఏది పడ్డా విభూదని జెప్పేసంటే అనకూడదు. దీనికి ఉదాహరణగా సపోజ్ మన ఇంటి ముందు ఏదన్నా చెట్టు కాలినా గానీ, లేదంటే మనం ఇంటి దగ్గర ఏదన్నా ఆకులు గానీ, లేదంటే ఇంకా రకరకాల కర్రలు గానీ, కొమ్మలు గానీ పేర్చేసి అంటే పనికిరానని చెప్పి మనం కాల్చేస్తాం గదా! ఆ కాల్చినప్పుడు గూడా వచ్చేది బూడిదే. అలా అని జెప్పేసి దాన్ని విభూది అని జెప్పేసి మనం ధరించలేం గదా! అసలు విభూదనేది ఒక పవిత్రమైన భస్మం అనమాట. అసలు స్వచ్ఛమైన విభూతనేది ఎలా తయారు జేస్తారంటే, ముందుగా గడ్డి తినేటువంటి ఆవు పేడను తీసుకొని పిడకలుగా తయారు జేసి వాటిని ఎండలో ఆరబెడతారు. ఈ ఆవు పేడలో మనకి 16 రకాల ఔషధ గుణాలుంటాయనమాట. ఈ ఆరబెట్టిన పిడకలను తీసుకెళ్ళి ఏదైనా ధాన్యం పొట్టులో గానీ, లేదంటే గడ్డిలో గానీ వేసేసి మాస శివరాత్రి రోజున వేద మంత్రాల మధ్యన కాలుస్తారు. ఈ కాల్చిన తర్వాత వాటిని నీటిలో నానబెట్టి తర్వాత రోజు తీసేసి బయట ఆరబెడతారు. ఈ విధంగా చేసిన తర్వాత ముద్దలు ముద్దలుగా మనకి విభూదని వస్తుంది. ఈ విభూదిని తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుడి దగ్గర ఉంచేసి వచ్చిన భక్తులందరికీ పంచుతా ఉంటారు. సో, ఈ విధంగా మనకు విభూదనేది తయారు చేయబడుతుంది. అసలు విభూది ఎందుకు ధరించాలి? ఈ విభూది ధరించడం వలన కలిగే ప్రయోజనాలేంటి? లాభాలేంటి? అనే విషయానికొస్తే భస్మము అంటే మనం చేసిన పాపాలను భస్మం చేసి, ఆ భగవంతుడిని జ్ఞాపకం చేసేదని అర్థం. ఇందులో భాగంగానే అంటే భస్మం చేయటాన్ని, అంటే స్మరణ చేయటాన్ని సూచిస్తుందనమాట. అందువలన ఈ భస్మధారణ అనేది దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేసేది అని అర్థం. విభూతి అని దానిని ధరించిన వారిని పరిశుద్ధపరిచి, వారి యొక్క అనారోగ్యత, దుష్టతల నుంచి రక్షించేస్తుంది కనుక రక్ష అని అంటారు. అసలు ఈ విభూదనేది 2 రకాలుగా ధరించవచ్చు మనం. అది తడి విభూదిగా మరియు పొడి విభూదిగా ధరించవచ్చు. ముఖ్యంగా పగటిపూట అయితే తడి విభూది పెట్టుకోవాలి. అంటే విభూదిని తీసుకొని మనం అందులో కొంచెం వాటర్ పోసేసి, ఆ తడి విభూదిని ఇట్లా నుదుటిన రాసుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట అయితే మనం పొడి విభూతిని ధరించాలి. ముఖ్యంగా మనకి ఇళ్లల్లో చిన్న పిల్లలు గానీ, లేదంటే ఎవరికైనా జ్వరం వచ్చినా గానీ ముందుగా విభూది పెట్టుకుంటాం. ఎందుకంటే ఒకానొక టైంలో చిన్న పిల్లలు ఒకటే ఏడు ఏడుస్తా ఉంటారు. అంటే ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, మనం తెలుసుకోలేం గాబట్టి ముందుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మ బాబుగా ఏదన్నా విభూది పెట్టని చెప్పి విభూది పెట్టేస్తారు. అదే విధంగా ఏమైనా ఆంచం కట్టించినా సరే అందులో మనకు దాంతో పాటు మనకి విభూది ఇస్తారు. ఎందుకంటే ఏదైనా గాలి సోకినా గానీ, లేదంటే ఏమన్నా దుష్టశక్తులొచ్చినా గానీ ఆ విభూది పెట్టడం వల్ల వెళ్ళిపోతాయని జెప్పేసి ఒక నమ్మకం. దాంతో పాటు ఏదైనా జ్వరం వచ్చిన వాళ్ళకి ఈ తడి విభూదిని పెడతం వల్ల అతని యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది నార్మల్ స్థితికనేది వస్తాయన్నమాట. ఈ విధంగా విభూది యొక్క గొప్పతనం మనం ఎంత చెప్పినా సరే చెప్పుకుంటూనే ఉంటాం. ఈ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి విభూతిని ధరించడం వల్ల మనం కలిగే ప్రయోజనం ఏమిటంటే ఇవి.